ఏంటి పెగాసిస్ గొడవ ఏంటి? ఏం ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏంటి? ఎప్పుడో కేసుని ఇప్పుడు సాల్వ్ అవ్వటం ఏంది? దాన్ని మెటా కంపెనీ నిజంగానే పెగాసిస్ జరిగింది, పెగాసిస్కి సంబంధించి పాసిబిలిటీ ఉంది, దేశంలో ఫోన్లు హ్యాక్ చేశారు. సరే, ఆ పెగాసిస్కి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దానికి ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఈ పెగాసిస్ స్కామ్ గురించి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు, చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు దొంగ అంటూ, లేదంటే చంద్రబాబు నాయుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అంటూ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చింది. నిజంగానే పెగాసిస్ వల్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారా? లేదంటే వైసీపీకి సంబంధించి, సరే జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అలా జరిగిందా ఏంటి? అసలు ఈ చర్చ ఏంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అయిపోయిన ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అది ఎప్పుడు జరిగిపోయినా సరే 17, 18, 19 మధ్యలో ఎప్పుడు జరిగింది. అది 10 కోట్లు ఎంత తగలెట్టి దానికి కొన్నప్పుడు నాకు తెలిసి ఆ రోజు ద్వారకా తిరుమలరావు గారు, ఆయన ఆనాటి ఆర్పి ఠాగూర్ గారు అనుకుంటాను డీజీపీలు, ఒక ఆయన ఎగ్జిస్టింగ్ డీజీపీ అప్పుడు, ఇప్పుడు తిరుమలరావు గారు ఇన్ఛార్జిగా మొన్న రిటైర్ అయిన, వీళ్ళు 3 సార్లు టెండర్లు రిజెక్ట్ చేశారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళ అబ్బాయికి అయితే టెండర్ ఇప్పించారు, ఏబి వెంకటేశ్వరరావుకు. అది వేరే సంగతి. నేను మీరు కాదు, పెగాసిస్ ఏటో అదంతా ఏఐ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారికి ఏబి వెంకటేశ్వరరావుకి అర్థమవుతుంది. సబ్జెక్ట్ చాలా ఆ పెగాసిస్ అనేది వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఆ వర్డ్స్ కూడా అవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి కొన్నారు, అదొక సాఫ్ట్వేర్, దీన్ని హ్యాక్ చేయడానికి. ఏమి హ్యాక్ చేయడానికి? మీరు నేను మాట్లాడుకున్నవి రికార్డ్ చేసి హ్యాక్ చేయడానికి. అది నేను చెప్తే కూడా కాదు, ఒక అతిరథ మహారథుడు ఉన్నాడు. ఎప్పటికైనా సరే అంటే ఎలా చూడాలంటే దాన్ని ఇష్యూ అయితే ఉంది, నిజంగానే అది ఉంది. ఏదో జరిగింది ఆ 3 సంవత్సరాల్లో ఈ పెగాసిస్ కొని ఏదో ఇష్యూ జరిగింది అనేది ఆరోపణలు. నేను మీరు చెప్తే ఎందుకు సార్, మనం ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం? మా అందరికీ కూడా ఉన్నాడు. మీరు నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మెటానే చెప్పింది కదా. మీరు మెటా చెప్పింది, మెటా సంస్థ చెప్పింది కదా. నాకు మెటాలో అవన్నీ వాడికి తెలియదు సార్, అలా ఎవరు తెలియదు వాళ్ళు పాపం. ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్పబట్టే కదా ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అదే కదా మీరు ఎక్స్పోజ్ చేసిన మెటా అంటే కూడా 190 మందికి తెలియదు. ఇంకోటి ఏంటి చెప్పారు, పెగాసిస్ అంటే కూడా 190 మందికి తెలియదు. కానీ మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవడైతే బాధితుడు ఉన్నాడో. నాతోటి మా పార్టీలో ఉన్నాడు, గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండేవారు. తెలుగుదేశంలో ఉంటే ఎవరు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట్లాడడం సోము వీర్రాజు గారు. ఆయన ఇంటెలిజెన్సే కదా. ఆయన అన్నాడు, ఆయనట ఈయన అడిగారట, ఇప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నాడులేండి, ఆయన పేరు చెప్పకూడదు. వీర్రాజు ఉన్నాడు, నేను బీజేపీలో ఉన్నా. వెంకటేశ్వరరావు నన్ను అడుగుతున్నాడు, ఏంటి మీరు వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా అని. ఇది పాపం చూపించండి సార్ బ్రదర్కి, చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి. వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా మీరు, ఆయన పేరు చెప్పను నేను అని అడిగాడట. కొద్దిగా వేరే ఫోన్లో మాట్లాడదామంటారు అన్నాడు ఆయన. ఆయనే నన్ను ప్రశ్న వేశాడు, వీర్రాజు గారు ఎవరో నక్సలైట్ మీకు ఫోన్ చేస్తున్నాడంట, ఆ నక్సలైట్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఛత్తీస్గఢ్లో ఉంటాడు వాడు ఎదవా, ఈసారి ఫోన్ వస్తే నాకు చెప్పండి అన్నాడు ఆయన. ఆ వెంకటేశ్వరరావు గారు, నాకు ఏ నక్సలైట్ ఫోన్ చేయలేదండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఇప్పుడు ఈయన ఏంటండి ఆ ఊరికి ఆడావుడు పడిపోతాడు ఏంటండి బాబు, ఆ ట్యాపింగ్ ఇట్లా నేను తీసుకో జైలు కోర్టులకు వెళ్ళిపోవడం, ఈయనకి ఏది తెలియనట్లుగా, ఈయన ఏమి చేయనట్లుగా. అదేంటాడు బాబు, ఎక్కడి నుంచో టెక్నాలజీ తీసుకొచ్చి అందరినీ ట్యాప్ చేసేవారు ఆ అబ్బాయి చంద్రబాబు గారు. మీరు ఇప్పుడు ఈయనకి ఏదో కొత్త ఇది బాగా రావాలండి మురళి గారు, ఇది ప్రపంచంలోనే. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా సోము వీర్రాజు గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆయన ఉండే, మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం రాదు, ఆ ఛానల్లో మీరు పనిచేయలేదు తెలియదు. సోము వీర్రాజు ఆ రోజు పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయనకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ఖచ్చితంగా నమ్ముతారు. నాకు తెలిసి ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, బీజేపీకి కమిటెడ్ సోలు. వీళ్ళు చేసిన పని ఆళ్ళటోళ్ళు కాకపోతే మీలాటోళ్ళు నాలటోళ్ళు చెప్పలేము కదా. వీళ్ళు చెప్పింది ప్రకారం పెగాసిస్ కొన్నారు, ఈయన ఫోనే ట్యాప్ చేశారు. ఇది ఒప్పుకుంటారు కదా మీరు, అంటే అది నిజమే కదా. ఇంక నేను ప్రూవ్ చేయను, మెటాలు కెటాలు పెగాసిస్లు ప్రజలు ఎవరికి అర్థం కాదు. అంటే హ్యాక్ చేశారని డైరెక్ట్ సోము వీర్రాజు గారే చెప్పారు. ఎవరెవరు మళ్ళీ ఎవరెవరు పేర్లు చెప్పారు, ఏబి వెంకటేశ్వర, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఎవరు, చంద్రబాబు అంటే లోకేష్ గారు. ఇదే కదా. ఇప్పుడు ఆ కంపెనీ గురించి కొద్దాం. ఈ మమతా బెనర్జీ ఏంటి చెప్పింది, మేము కొన్నాం నీకు కూడా ఉపయోగపడుద్ది అంటే సెల్ఫ్ పక్కెళ్ళాడుకో అని చెప్పింది. ఇది పోనీ వాళ్ళు సావాల్సి వస్తారు, ఎందుకంటే నేను కేజ్రీవాల్ని ఒకడిని, మమతా బెనర్జీని సత్యనారాయణ, వీళ్ళతో పాటు నితీష్ కుమార్ ఒకడు, వీళ్ళు ముగ్గురు ఒకటే. ఆ బీజేపీ ఆడినట్టు ఆడుతుంటారు అంతే, టైం వేస్ట్ మనకి. ఇప్పుడు పాయింట్కి వద్దాం.
ఈ పెగాసిస్లు ఈ చెత్తాచెదరం ప్రజల్ని పక్కదారి ఎట్టించడానికి ఒక దిక్కుమాల ఛానల్లో ఆయనకి బుర్ర జ్ఞానం లేకుండా తీసుకొచ్చిన దైదుగోడు డిబేట్ ఇది. అసలు విషయం ఏంటంటే కోడికత్తి సీనుగాడు నేను మొన్న చెప్పినట్టు యూరోపై ఇంటెలిజెన్స్ నువ్వే ఏం చేయాలా అది గల్లా లేపి ఊర్ర నీకు పంపించిందని బైరీలు కొట్టాలి, కొత్త అయిపోద్ది. అది ఏంటి చేయాలి? మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి? ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ మీరు ఒకసారి తెప్పించుకుని చూడండి. పోలీస్ కేసులో ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి అలౌట్ చేయరు. ఈ కోడికత్తి సీన్ గడి మీద ఎఫ్ఐఆర్ ఉంది అప్పటికే విశాఖ స్టేషన్లో. అప్పటికే అప్పుడు పోలీస్ అధికారులు ఎవరు? ఇంటెలిజెన్స్లు. అంటే వీళ్ళు ఇష్టమే అని లోపల దోశారు. దిస్ ఈజ్ కాన్స్పిరసీ. తర్వాత ఎన్ఐఏ వాడి వాంగ్మూలం ఏంటి తెలుసా? నేను కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి చంపడానికి ప్రయత్నించాను అనేది వాంగ్మూలం. అది రికార్డ్ అయింది ఎఫ్ఐఆర్. ఎందుకని మరి ఇప్పుడు దాన్ని బయట పెట్టలేదు? ఇప్పటివరకు బయట పెట్టలేదంటే మీరు ఎన్ఐఏ రిపోర్ట్ తీసుకోవట్లేదు. నా దగ్గర ఉంది, నేను చెప్తున్నాను అఫీషియల్గా. అఫీషియల్గా చెప్తున్నా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. వాడు ఎఫ్ఐఆర్ ఉంది, కేసు ఉన్నవాడిని లోపల ఎంప్లాయ్ పెట్టారు లోపల. రెండోది విషయం, మనకి మొన్నటిదాకా చెప్పిన పకోడీ కబురేటి ఈ తపేల ఛానళ్ళు దిక్కుమాల పేపర్లను కోడికత్తి సీన్ గాని లోపల జగన్మోహన్ రెడ్డి పెట్టి కోడికత్తితో పొడిపించుకొని సింపతి కోసం అని. మరి సింపతి కోసం అయితే మీరు ఎందుకు పోయారు? ఆ బులు సాల్వాను బంటి పూల దండ వేయించుకోవడానికి ఏబి వెంకటేశ్వర గారు ఎందుకు వెళ్ళారు? అంటే అలా కదండి, మీకోసం నేను పనిచేస్తే బాధితుడిని ఎలాగవుతాను? మీకు సింపతైజర్ని అవుతాను. బాధితుడు లిస్టులో ఈయన వేసుకోవడానికి సింపతైజర్కి తేడా ఉందా లేదా? వైఎస్ఆర్సీపీ సింపతైజర్కి ఈయన బాధితుడి రూపంలో ఎందుకు వెళ్తున్నాడు? మీరు లాజిక్ వినండి. ఈ పెగాసిస్ అని పక్కన ఆడుకోమని చెప్పండి. ఈ పనికిమాల చెత్తతో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్కి వాడారు. సోంబీరాజు సాక్ష్యం, కేసు ఉంది. క్యాట్ లో కూడా నేను కాదు, క్యాట్ లో ఆయనకి సస్పెన్షన్ అప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం తెలుసా మీకు? ఏబి వెంకటేశ్వర గారు ఏంది మీ అబ్బాయికి కొనిపించారట కదా మీ అబ్బాయి. మా అబ్బాయి వాడు, మా అబ్బాయికి నాకు సంబంధం లేదు, మా అబ్బాయి ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ, ఆ వ్యాపారాలు ఆడు చేసుకుంటున్నాడు. ఇది ఆయన చెప్పిన వాంగ్మూలం ఈ ఇష్యూకి సంబంధించి. మీకు పెగాసిస్ కావాలి ఇప్పుడు, లేకపోతే ఇక్కడ అసలు విషయం కావాలా? వాళ్ళ అబ్బాయి ఇండిపెండెంట్ ఏంటి? పెగాసిస్ కొన్నాడు ఇజ్రాయెల్ నుంచి, ఆ పరికరాలు వాడారు. సోమవీర్రాజు సాక్ష్యం. రెండోది కోడికత్తిది సింపతైజర్. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ అంటే ఆడి వల్ల సింపతితో ప్రభుత్వం వచ్చిందా అనుకుందాం. మరి ఈయన మాట్లాడింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు నేను పరామర్శించి ఆల్తో అన్న దగ్గర ఆడు బాధితురా సింపతైజరా? అసలు పెట్టిందే వాడు క్లియర్ చెప్పాడు కదా, నేను వచ్చింది ప్రజలకి ఏర్ క్లియర్ చేయండి ఫస్ట్. సింపతైజర్ ప్రభుత్వం రావడం కోసం కోడికత్తి జగన్మోహన్ రెడ్డి గ్రామ, ఇదే కదా మొన్నటిదాకా లేచిన అభియోగం. ఏబి వెంకటేశ్వర ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎందుకు వెళ్ళారు? అది సింపతైజర్ కోసం ఎందుకు వెళ్ళారు? సింపతైజర్ కోసం బాధితుడు లిస్ట్ లో పెట్టి ఆయన ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు కోడికత్తి బాధితుడే అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం నాకు తెలిసి కేసుల్లో నేను కూడా లా చదువుకున్న పాపానికి జడ్జి గారు అరే కోడికత్తి పొడిచాడు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఫైనల్ వెరిడిక్ట్ ఇచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసావా వీడు నిన్నే పొడిచాడా అని అడుగుతాడుకి పిలుస్తాడు ఆయన. అంతేకాని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సినిమాల్లో చూడండి చిరంజీవి గారును నాగార్జున వీళ్ళందరూ బల్లెడ్డి మీద సాక్షిని బండి మీద తీసుకొచ్చి కోర్టులో అలా రాగండి అని చెప్పినట్టుగా ఊహించుకొని ఈ తపెలగలు చెప్పిన మాట అవుతుందా? అలా కాదు కదా, క్లియర్ కేసులో కూడా నేను చంపడానికి యాక్సిడెంట్ కేసులో ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కదా, ఆయన ఎప్పుడు పిలుస్తారండి? లాస్ట్ విట్నెస్ కింద ఆయన పిలుస్తారు. ఏందండి మీరు నేను కేసు చూడలేదు సార్, నా దగ్గర ఎఫ్ఐఆర్ వచ్చింది ఆయన అప్పుడు చెప్తారు. ఆ తర్వాత విట్నెస్ ప్రొటెక్షన్ విట్నెస్ వస్తారు. వీళ్ళకి ఏంటంటే ప్రజల్ని మన దగ్గర మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి? ప్రజల్ని ఎలాగైనా నమ్మించేయాలి, మనం నమ్మించగలం అన్న భరోసాలతో వీళ్ళు పనిచేస్తుంటారు. సో అయితే ఇప్పుడు కోడికత్తి సీన్ చాలా క్లియర్ గా ఎన్ఐఏ రిపోర్ట్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో చంపడానికే వచ్చానని చెప్పేసాడు. కానీ ఎవరు పంపించారో చెప్పడానికి బ్లేడ్ బ్యాచ్ ఉంది కదా విజయవాడలో, ఆ బ్లేడ్ తో కోసం సస్తానరా బతుకుతున్నాడు సస్తానరా అంటే ఇన్స్ట్రుమెంట్ అది కోడికత్తి చిన్నది వీళ్ళకి ఇష్టమైతే చిన్నది రాయితో బొక్కెట్టేస్తే బొలగరాయి అంటే కథలు చూడండి. ఇక్కడ ఎలా ఎంత చక్కగా బ్రహ్మానందం గారు సినిమాలో ఉంటాడు చూడండి, అది చచ్చిపోతే ఎలా ప్రిపరేషన్ లో ఉంటాడు అలా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటున్నారు. సరే చచ్చిపోవడం చంపడం అనేది పక్కన పెడితే క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు కదా నేను చంపడానికి వచ్చాను అనేది, ఎవరు పంపించారు అనేది కదా వీళ్ళు చేయాలి కదా. సరే సింపతైజర్ అంటే వాళ్ళు అన్నప్పుడు ఇవాళ ఈయన ఎందువల్ల శాత వెళ్ళాడంటే అది సింపతైజర్ కాదు, వైఎస్ఆర్సీపీ సింపతైజర్ కానప్పుడు సంథింగ్ ఎవరో అక్కడ అవునండి. ఆయన ఏ కోణంలో చూడాలి? ఖచ్చితంగా హత్యకి ప్రేరేపించిన వాడు ఎవడన్నా అన్వేషణ ఆనాటి ఇంటెలిజెన్స్ అధికారిగా మీ బాధ్యత ఇది. అందుకోసం ఇప్పుడు హుటాహుటిన ఎంత టైంలో అండి? అర్ధగంట టైంలో డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఈయన ఇద్దరు ఎలాంటి ప్రెస్ మీట్లు ఇచ్చారు చెప్పండి? హుటాహుటిని జరిగిపోతాయి ప్రొటెక్ట్ చేసేలాగా కదా.
ప్రజలు తెలుసుకోగలిగితే ఎన్ఐఏ రిపోర్ట్ వెబ్సైట్లో ఉంది, చూసుకోండి. మరి ఎందుకు సార్ ఇప్పుడు సరే దాన్ని సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకున్నాడా పట్టించుకోకపోతే పక్కన పెడితే అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్గా ఉన్నారు. సరే ఇప్పుడు ఎందుకు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఆయన దాడి జరిగినా ఏది జరిగినా అవన్నీ సింపతి కోసం చేస్తారు, లేదంటే మొన్న గులక రాయి పెట్టి కొడితే అదేదో చేశారని చెప్పేసి ఇట్లా చెప్పుకోవడం ఎందుకు? మరి చెప్పినప్పుడు మరి గౌరవ న్యాయస్థానం అవన్నీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుందో చూడండి. ఆయన సెక్యూరిటీ రివ్యూ అవుతోంది, స్టేట్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ కూడా రివ్యూ చేసి ఇచ్చింది ఆయనకి ప్రాణహాని ఉంది అని. ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో చూద్దాం. సో ఇదైతే ఉంది, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ కాల్ ఉంది. అండ్ దట్టు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద కొంచెం ప్రాబ్లం ఉంది, ఆయన అందరూ కూడా కొంచెం ప్రొటెక్ట్ చేసే విధానంలోనే ఉన్నారంటారు. మరి లేకపోతే ఆయన ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ సింపథైజరు, నీకు జగన్మోహన్ రెడ్డి అన్నా రాజశేఖర రెడ్డి అన్నా మొత్తం మూలాల్లోంచి పికిలించేయాలి, కులం మీద దాడి చేయాలన్నట్టుగా మాడారు కదా మీరు. మాట్లాడినప్పుడు ఏ ప్రాతిపదిక మీద? సింపథైజర్ కింద ఇప్పటిదాకా పోర్ట్రేట్ చేసిన వ్యక్తి ఈజ్ అ మర్డరర్. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది అతని మీద. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్నోడి మీద ఏ ప్రాతిపదిక మీద పరామర్శ చేసుకుని వెళ్ళారు? ఇప్పటిదాకా మీ జీవితంలో బంతిపూల దండ ఇచ్చుకోలేదా? సాల్వ్ అవ్వలేదా మీకు? దానికోసం వెళ్ళారు. దట్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా బాధితులు. ఇప్పుడు సరే ఈజ్ నాట్ ద వన్ పర్సన్, ఇంకా చాలా మంది. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాకు మిగిలిన కేస్ స్టడీ కింద చూడాలి. నేను ఈ పర్టికులర్ కేస్ యాజ్ ఫర్ ఎస్ కోడికత్తి సీను ఈజ్ కన్సర్న్, ఎఫ్ఐఆర్ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్లో కేటగారికల్గా అతని మీద పోలీస్ కేసు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్లో ఎలా పనిచేస్తాడు, టెంపరీ రోల్స్ అవునండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. నెక్స్ట్ రెండోది, ఇతను ఎప్పుడైతే కోడికత్తి అన్నది మీరు చిన్నతనంగా చూసినంత మాత్రాన అతను ఇచ్చిన వాంగ్మూలం, మై ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ ఐ వాంట్ టు కిల్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు ప్రేరేపించారు? ఇది కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఎవరు ప్రేరేపించాడు, ఎందుకు చేశారు, మీ వెనకాల ఎవరనేది అడగాలి కదా. దీనికి వీళ్ళు ఇచ్చింది ఏంటి? ఆయనే సింపథైజర్ అని చెప్పారు. ఎవరు? కోడికత్తి సీన్ గడే సింపథైజర్. ఎవరు సింపథైజరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సింపథైజర్ ని మీరు జగన్మోహన్ రెడ్డి బాధితుల లిస్టులో ఎందుకు వేశారు? అది కాంట్రడిక్షనే కదా. డెఫినెట్ చెప్పమని అది ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా. అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ సాక్షికి వెళ్ళి అల్లాడితో వీళ్ళతోనూ డిబేట్లు చేస్తున్నట్టు ముందు ఏర్ క్లియర్ చేయండి సార్, తర్వాత అన్ని పనులు సులువు అవుతాయి. మీరు సాక్షికి వెళ్ళి డిబేట్లు చేయక్కర్లే, ఇలాంటి ఎయిర్ ని క్లియర్ చేస్తే ప్రజలకి. దట్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఇప్పుడు మళ్ళీ రివర్స్ లో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఇది కాంట్రడిక్షన్ గా కనిపిస్తుంది. కొంచెం మొత్తం కాంట్రడిక్షన్. సరే, ఇప్పుడు అది అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు క్లియర్ ఇస్తారా లేదంటే ఇస్తారా లేదా చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి, ప్రయత్నిస్తాను.